ఒరేయ్ ఇదేనా మేఘమాల ఇల్లు? కంగ్రాట్స్ రా, దొరికింది. బాబాయ్ 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 రా. ఏం బాబు, మేఘమాల ఇంట్లో ఉందా? ఉందిగా. ఇల్లు బాబాయ్. అమ్మా మేఘమాల, రామ్మా. నువ్వు మేఘమాల? నైస్ మీట్ యు. థాంక్యూ. అబ్బా పదరా ఆగే. రే వెళ్ళి చూడరా, నోట్ వెళ్ళి చూడరా. మేఘమాల మేఘమాల. అరే కుక్క. ఇంటికి పగటి వేళ కూడా దెయ్యాలు తిరుగుతాయట్రా. మనకి మంత్ర జగన్మోహన్ రూపంలో కనిపించిందేమో. దయ్యాలనే కూడా బాబు, దయ్యాలంటే నాకు బాగా వణుకొచ్చేస్తుందిరా బాబు. మొన్న రాజుగారి గడ్డ చూసినప్పటి నుంచి ఇంకా చాలా భయం ఎక్కువ అయిందిరా దయ్యాలంటే. మేఘమాల మేఘమాల. ఒరే నీ ఎంకమ్మ, వారం రోజుల నుంచి మందు లేదు, బీరు లేదు, బిర్యానీ లేదు. మేఘమాల మేఘమాల అని చంపుతున్నావు. ఎక్కడుందిరా మేఘమాల? రే ఆ ఇంట్లో వెతికామా మనం? ఒరే నీ ఎంకమ్మ, వారం రోజుల నుంచి తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయి హైట్ తక్కువయ్యాను కానీ ఆ మేఘమాల ఎక్కడుందో కనబడట్లేదురా. ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. సార్ మా పితృదేవులు. శుభం భూయాత్. శుభం. ఐఎమ్ ఏకే రావు, ప్రిన్సిపల్. కాకులకు పిండం పెట్టి దక్షిణ తీసుకునే లోపు తీసుకొచ్చాడండి దరిద్రుడు. పుట్టి దరిద్రుడు అంటారేంటండి? రోజుకో గొడవ తెచ్చి మీ వాడు ఈ కాలేజ్ ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఓం నమ శివాయ. ఇందులో మావాడి తప్పేమీ లేదండి. కుజుడు నీచ స్థానంలో ఉండి ఇవన్నీ చేయిస్తున్నాడు. దీనికి పరిహారంగా కుజుడికి జపం చేస్తే సరిపోతుంది. దానికి ఓ 5,000 ఖర్చు అవుతుంది అంతే. నా పేరు 5,000 టండ్రేసాడా? 5,000గా చేయించుకోండి. తప్పకుండా. ప్రిన్సిపాల్ మీరే కాబట్టి ఆ ఖర్చు మీరే భరించాలి. నమ శివాయ. నమ శివాయ. ఆ ప్రాబ్లం నాది కాదు, మీ వాడిది. ప్రాబ్లం ఎవరిదైనా సొల్యూషన్ మాత్రం ఇక్కడే జరగాలి సుమి. అందుకే ఈ కొబ్బరికాయని తీసుకొచ్చా. గ్రహాలన్నింటినీ తలుచుకొని ఈ కొబ్బరికాయని ఆకాశంలో కొట్టకూడదు, నేల మీద కొట్టకూడదు, మధ్యలో ఎక్కడ కొట్టాలా అని ఆలోచిస్తున్నా. నీ పిండాకుడు ఇంకెక్కడ కొట్టావు? నా నెత్తి పైన కొట్టు. మంచి సొల్యూషన్ ఇచ్చారు. నమ శివాయ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. ఏంటి విశేషం? దండేసి తీసుకొస్తున్నారు? మా రాజా ఇప్పటికే సస్పెండ్ అయ్యి వారం రోజులైంది. ఈ రోజే ఫస్ట్ టైం క్లాస్కి వస్తున్నాడు. అందుకే జబర్దస్త్ గా ఊరేగింపు చేసుకుంటూ తీసుకొని వస్తున్నాం. వాడికి ఊరేగింపేంట్రా? వాడేమైనా పెద్ద పోటుగాడా? మనం ఎన్నిసార్లు సస్పెండ్ కాలేదు. నా రస్కుట్ట పల్లంగరి. వచ్చి కూర్చోండి. అల్లుడు జున్ను చేసి తగ్గించిపోయి వస్తుంటే కూర్చుంటావేమ్రా? మన భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడు. రోగి డాక్టర్ దగ్గర రాగా దాయకూడదురా. ప్రేమించేవాడు ప్రియురాలి నాకు నచ్చి నువ్వు కోట్రా. ఏం లేదురా, ప్రేమించేవాడు ప్రియురాలి దగ్గర దాచొద్దు అని అంటున్నాడు. అయినా నువ్వెందుకు ఇలా చూస్తున్నావు? సచిన్ టెండూల్కర్ కన్నా అలా భార్య పెద్దది కదా, అభిషేక్ బచ్చన్ కన్నా ఐశ్వర్య రాయ్ పెద్దది కదా. ఏంట్రా నువ్వు కూడా? పలకనమ్మ ప్యాసింజర్. ఒరే నత్తే నువ్వు ఆగరా. నువ్వు చెప్పరా. మనం పలకనామ ఎక్స్ప్రెస్ లాగా స్టేజ్ ఆగొచ్చాం. ఆమె సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో చదివిపోయాం. ఒరే ఇదంతా ఎందుకు గానీ, రాత్రి నీ గురించి కుస్తీ పట్టి డిక్షనరీలో ఉన్న పదాలన్నీ వెతికి ఒక లవ్ లెటర్ తయారు చేశాను. ఆ లవ్ లెటర్ నీ లవర్కి ఇవ్వు, నీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తుంది. కావాలంటే ఆ ప్రేమదాసుని అడుగు. వెళ్దామా? పదరా. మామ, ఈ రామదాస్ ఉన్నాను, దేవదాస్ ఉన్నాను, ఈ ప్రేమదాస్ ఎవర్రా బాబు? రాత్రి అంతా నైట్ అవుట్ చేసి లవ్ లెటర్ రాశాను. ఇప్పుడు నీకు అవసరమా? ఏంటి బాబు ఇలా వచ్చావు? మందు కొడతావా? కాదు కాదు కాదు, ప్రేమ
రామదాస్ గారు, మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. తీరా ఎంక్వైరీ చేస్తే అమ్మాయి కాలేజీ లెక్చరర్ అని తెలియంది. అది సమస్యే కాదు. నువ్వు లెక్చరర్ని ప్రేమించలేదు బాబు. ప్రేమించిన అమ్మాయే కాలేజీ లెక్చరర్. దట్స్ ఆల్. ప్రేమించాలంటే దమ్ము, ధైర్యం, గట్స్ కావాలి. గట్స్ ఉన్నోడే ప్రపోజ్ చేస్తాడు. ఆ గట్స్ నీలో ఉంటే ప్రపోజ్ చేయి. ఇలా ఎదురు చూస్తుంటే కాలం ఐసులా కరిగిపోతుంది. ఆ అమ్మాయి ఆంటీ అవుతుంది, నీ బ్రతుకు నాలాగా మరో దేవదాస్ అవుతుంది. వెళ్ళి నీ ప్రేమను ప్రపోజ్ చేయి. అబ్బా